వారి చీకటి రాతల్ని, వారి చీకటి పనుల్ని బట్ట బయలు చేసేందుకు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి, అందులో లైట్ బటన్ నొక్కండి. ఆ లైట్ బయటకు తీసి సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరూ పట్టుకొని ఆ సెల్ ఫోన్ టార్చ్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధమే చెప్పండి, సిద్ధమే చెప్పండి. నిన్న ఇంకొక వింత జరిగింది తల్లి. ఆ మీటింగ్ లో చాలా వింత. మంచి ఎండలు తల్లి, మంచి ఎండల్లో మీటింగ్ జరిగింది. అంటే సన్లైట్ బాగుండే. ఆ మీటింగ్ లో సైకో జగన్ వాళ్ళ కార్యకర్తలు ఫోన్ తీసి ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు. మంచి ఎండల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేయమన్నాడు, టార్చ్ లైట్ ఆన్ చేయమన్నాడు. వాళ్ళ కార్యకర్తలు ఒకరి మొహం ఒకరు చూసుకుని, అరే మన వాడికి రే చీకటి ఏమైనా ఉందా, లేదంటే చిప్పు దొబ్బిందా అని నవ్వుకుని వెళ్ళిపోయారు తల్లి వాళ్ళ కార్యకర్తలు. ఇలా ఉంది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పరిస్థితి. అంటే స్క్రిప్ట్ ఎవడో రాస్తే ఏ సందర్భంలో రాశాడు కూడా చూడకుండా మంచి ఎండల్లో ఫోన్ తీసి టార్చ్ లైట్లు ఆన్ చేయమంటున్నాడు. ఇలా ఉంది మన సైకో జగన్ పరిస్థితి. జగన్ నవరత్నాలని ఎన్నికల ముందల మాయ మాటలు చెప్పి ఇప్పుడు నవమోసాలు చేశాడు తల్లి. ఆ నవమోసాలు మీకు ఒక్కసారి గుర్తు చేయాలని నేను అనుకుంటున్నా. మొదటి మోసం, జల యజ్ఞం పేరుతో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నాడు, ఒక తట్ట మట్టి ఎత్తలేదు. రెండో మోసం, సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మహిళల ఓట్లు అడుగుతానన్న తల్లి. ఇప్పుడు ఏకంగా భూమ్ దుకాణాలు ఆయనే తెరిచాడు తల్లి. ప్రభుత్వ దుకాణాలు తల్లి, ప్రభుత్వ ఉద్యోగస్తులు పెట్టాడు తల్లి. ఊరూరు కాదు కదా, వీధి వీధి ఈ రోజు మద్యం అమ్మకాలు చేస్తున్నారు తల్లి. మద్యంకి బానిసలుగా తయారు చేస్తున్నాడు తల్లి సమాజాన్ని. ఆ కల్తీ మద్యం వల్ల లక్షలాది మంది ఈరోజు చనిపోయారు తల్లి. పురుగు మందు కన్నా దారుణమైన మద్యం ఈ రోజు ఆయనే తయారు చేస్తాడు, బాటిల్లో ఆయనే నిమ్ముతాడు, ఆయనే అమ్ముతాడు తల్లి. పాపం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి టార్గెట్లు తల్లి. రోజుకి ₹1,00,000 షాప్కి అమ్మపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయంట. ఇంకా వాళ్ళు స్వయంగా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి రా డిస్కౌంట్ ఇస్తే, ఇదిగో ఈ బాటిల్ బాగుంది, ఆ బాటిల్ బాగుంది, కొత్తగా స్పెషల్ స్టేటస్ అనే బాటిల్ తీసుకొచ్చాం, అది తాగి సావండ్రా బాబు అని ఫోన్ చేస్తున్నారు వాళ్ళు ఉద్యోగస్తులు.